అనంతపురంలోని రుద్రపేటలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, మాదుగుప్ప ఎంపీపీ ఆదినారాయణ యాదవ్ అనుచరుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కొంతకాలంగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డికి ఆదినారాయణకు మధ్య భూ వివాదం నడుస్తోంది. రఘునాథ్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది ఎస్సీ ఎస్టీ నాయకులతో కలిసి ఆదినారాయణ యాదవ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈలోగా అక్కడికి చేరుకున్న రఘునాథ్ రెడ్డి వర్గం ఎస్సీ ఎస్టీ నాయకులతో ఆదినారాయణ వర్గం మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. దీంతో భారీగా చేరుకున్న పోలీసులు ఇరు వర్గాన్ని చెదరగొట్టారు. సార్ ఇది ఒక్కసారి మిమ్మల్ని ఎప్పుడు రిక్వెస్ట్ చేయలేదు, ఎప్పుడు చేయలేదు సార్. మద్దతుగా వస్తున్నారు, మద్దతుగా వచ్చి మద్దతు తెలుపుతున్నారు. రుద్రంపేటలో ఉద్రిక్త పరిస్థితి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సురేష్ అందిస్తారు. సురేష్, నగరంలోని రుద్రంపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి భూ కబ్జాలు చేస్తున్నారంటూ కొంతమందిని బీజేపీ నేత ఎవరైతే ఉన్నారో ఆదినారాయణ యాదవ్ కొంతమంది ఎస్సీ ఎస్టీ నేతలతో కలిసి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి అనుచరులు ఏదైతే అనంతపురం నగరంలోని రామ్నగర్ లో ఉన్న యాదవ్ కళ్యాణ మండపం చేరుకున్నారు. భూ కబ్జాలు చేస్తున్నారంటూ ఏ విధంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు, ఇందుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మీ దగ్గర ఉన్నట్టు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే భూ కబ్జాలు చేస్తున్నారంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఏంటంటూ కూడా మండిపడ్డారు. అక్కడే ఉన్న ఎస్సీ ఎస్టీ నేతలు కొంతమంది ఎవరైతే ఉన్నారో మీరు కొంతమంది ఆదినారాయణ యాదవ్ ట్రాప్ లో పడుతున్నారు, ఎస్సీ ఎస్టీ సంఘాల పేరుతో ఈ విధంగా మాజీ మంత్రి పైన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఏంటంటే ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడానికి ఉన్న ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయంటూ కూడా తీవ్ర స్థాయిలో ఇటు ఆదినారాయణ యాదవ్ వర్గీయులతో పాటు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి వర్గీయులు అక్కడికి చేరుకొని ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తున్నారు. దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సమాచారం అందుకున్న అనంతపురం పోర్టల్ పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలకు సంబంధించిన వారిని చెదరగొట్టారు. ఎలాంటి అనుమతులు లేకుండా మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం ఏంటి, ఈ విధంగా అనంతపురం నగరంలో ఉద్రిక్త పరిస్థితులకు మీరు కారణమవుతున్నారంటూ కూడా ఆదినారాయణ వర్గీయుల పైన కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదైనా ఉంటే మీరు కోర్టు పరిధిలో ఉన్న వ్యవహారాలను అక్కడే చూసుకోవాలి. ఈ విధంగా మీడియా సమావేశాలు, చర్చా వేదికలు, ఎస్సీ ఎస్టీ సంఘాల నేతల పేరుతో సమావేశాలు ఏర్పాటు చేయడం ఏంటంటూ కూడా పోలీసులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరు వర్గాలను కూడా చెదరగొట్టాల్సిన పరిస్థితి అనంతపురం నగరంలో ఏర్పడింది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ సురేష్. సమస్య